సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. రండి శివలింగం గారు రండి. రాజకీయ నాయకుడంటే ఈ ఎలక్షన్ లో నించుని ఓట్లడిగి గెలవడం మాత్రమే కాదు, ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి. అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు. ఈ ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందువల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు. దీని తర్వాత ఇంకో ఎత్తుంది, అది కూడా విను. ఊళ్ళో ఏంట్రా విశేషం? బాబాయ్ కూతురికి ఓణీల ఫంక్షన్ జరుగుతుందన్నా. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు, మెంటల్ గానే వెళ్తున్నావు. ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి. అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నావు. ఇవ్వలేదనుకో, వీడికి అమ్ముండదు. రైట్, నిప్పట్టించండి. మీరేం చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్. యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్కి ఉండాలి. నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది. పో. రాయ్ అనయ్య, మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లా కలిసి వాడిని లేపేయండి. ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడనట్టు ఊరుకుంటారా? ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఒక వినయ్ లేదు, ఒక శాల్వా లేదు, ఒక పూల మాల కూడా లేదు. ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు. ఒబామా గారు పిలిచారు, నేను వెళ్ళలేదు. మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు, వెళ్ళలేదు. మీకు గౌరవం ఇచ్చిందని ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా ఫంక్షన్ చేసేది. ఏమే, వీడికి ఎన్నికలు అవసరం అంటే చూడు, పిచ్చి బాగా ముద్రిపోయింది. అయ్యో, హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. హలో హలో హలో. ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. పుష్పవతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నిన్న కలిశాను. అప్పుడు ఆయన ఏమన్నారు? అమావాస్య వ్రతం, శుక్రవార వ్రతం, ఆషాఢ వ్రతం, మాఘశ్రావణ వగైరా వ్రతాలన్నీ నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు. మామూలుగా బెంచ్ కారులో తిరిగే నేను ఈ రోజు కాలినడకన వచ్చాను. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చాను రా అని నా మీద నాకే కోపంగా ఉంది. ఏసీ కూడా లేదు. విందు భోజనం పెట్టారా? వాటర్ అయినా కొనిచ్చారా? కనీసం కూల్ డ్రింక్ అయినా ఇచ్చారా? ఎదవ సన్నాసులారా, మీరు పిలిచారని వచ్చారు చూడండి, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను ఒక నికార్సైన రాజకీయవేత్తని. వంశపారంపర్యంగా దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి. నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది. నాకు ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ. పోవా. ఎవరా మీరు?
అన్న చెప్పినట్టుగానే అంత సక్రమంగా చేశాను కదా, మరి ఎందుకు కొడుతున్నారు? నేను కూడా అన్నయ్య చెప్పినట్టుగా చేయాలిగా మరి. శివ 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 ఏమైందిరా? ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. హలో ఈశ్వర్, నా చావు గురించి దిగులు పట్టలేదు. ఆ ఎమ్మెల్యే నన్ను పిచ్చివాడి చేసి హత్య చేశాడు. అన్నిటికీ కారణం ఎమ్మెల్యేనే. నా భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళి చెల్లెళ్ళంటే అమ్మాయికి నా చేత ముద్దు పెట్టించాడు. ఇప్పుడు ఆ పాప కూడా మూట కట్టుకున్నాను. ఈశ్వర్, ఇది కలికాలం. 2 కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉండకు. దుర్మార్గం నశించాలంటే నువ్వు త్రినేత్రుడివి కావాలి. త్రినేత్రుడివి కావాలి. శివ ఏంటయ్యా ఇక్కడ ఏం జరిగింది? నమస్కారం అండి. ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఓణీల ఫంక్షన్ అయిందండి. ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి. అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి పాపం చచ్చిపోయాడండి. దండాలయ్య గారు, అక్కడున్న జనం కాపాడకపోయింటే పాపం అమ్మాయి బతుకు నాశనం అయిపోయింది. అదే సార్ నమస్కారం అండి. ఆ పిల్లని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి. అయ్యా అయ్యా నమ్మకండి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నా భర్తను చంపింది చుట్టుపక్కల జనం కాదయ్యా, అన్యాయంగా వీళ్ళే కొట్టి చంపేశారయ్యా. ఆయన పిచ్చివారు కాదయ్యా. మొగుడు చచ్చిపోయేసరికి పాపం ఈ పిచ్చి తల్లికి పిచ్చి ఎక్కింది ఇన్స్పెక్టర్ గారు. మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఆడు పిచ్చాడా కాదని ఈ చుట్టుపక్కల జనాన్ని అడిగి తెలుసుకోండి, లేదా ఫంక్షన్ జరిగిన చోట అమ్మాయి బంధువులను అడిగి తెలుసుకోండి. వీళ్ళని నమ్మకండి అయ్యా. ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకుంటారండి? సార్ వీళ్ళు నమ్మకండి, అబద్ధాలు చెప్తున్నాడు. వీళ్ళు 4-5 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. వీళ్ళు చూడండి సార్, 2 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడు. సార్ వీళ్ళందరూ ఎమ్మెల్యే మనుషులు, అతన్ని చంపింది వీళ్ళే. నేను నా కళ్ళారా చూశాను. సార్ నాదొక చిన్న సందేహం. ప్రజాసేవే జయంగా బతుకుతున్న ఎమ్మెల్యే గారి మనుషులు అయిన మేము ప్రజలం కాదా అండి? మీరే చెప్పండి. ఇక్కడ ఎవరయ్యా ఈశ్వర్? నువ్వేనా ఈశ్వర్? అవును. నువ్వేనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది? సరే, నువ్వు నిజం చెప్పు, ఇక్కడ ఏం జరిగింది? చనిపోయిన శివలింగం నా ఫ్రెండే. ఆ ఎమ్మెల్యే భుజంగం ఇది వాడి మరణ వాంగ్మూలం. అర్థవుందని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు. ఇప్పుడు ఓట్లాడడానికి వచ్చారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ నియోజకవర్గానికి ఏం మేలు చేశారు? రాయ్, తలుపులేసేంట్రా. ఏమే, నువ్వు వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించడమని చెప్పాలా? చెప్తా, లిస్ట్ రాసుకో. 16 కొంపలు కూల్చాను.
10-15 హత్యలు చేశాను. ప్రజల డబ్బు 2 కోట్లు కొల్లగొట్టాను. 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేరు రిజిస్టర్ చేయించుకున్నాను. ఇందులో దెబ్బతిన్న వాళ్ళు 200 మంది, ఊరొదిలి పారిపోయిన వాళ్ళు 300 మంది. ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని. ఇదే నువ్వు అడిగిన నా 10 ఏళ్ల సాధన. ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో. నన్నడిగేవనుకో, మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా. తప్పకుండా నాకే ఓటేస్తుంది, మర్చిపోకండి. మర్చిపోకూడదు. మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే, అందరూ బాగా అలసిపోయి ఉంటారు కనుక ఫుల్లుగా తాగి మూసుకొని పడుకోండి. అన్నయ్య, మనం ఇంతవరకు 40 లక్షలు ఖర్చు పెట్టాం. అందులో 3 లక్షలు పోస్టర్స్ కే ఖర్చు అయ్యాయి. కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క పాంప్లెట్ కూడా పంచిపెట్టలేదు. అది మాత్రమే కదన్నా, మన పేరు లేని గోడే లేదు. వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు. ఇంకా నువ్వు మాట్లాడకూడదు. అయ్యా, మీరు వెళ్ళని సందు లేదు, దూరని ఇల్లు లేదు, చూడని మనిషి లేడు, అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు. అలాంటప్పుడు ఈయన ఎదిరించి ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు వాడు? ఏమన్నా రే అంటావు? అయ్యా, మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడురా. పోయిన ఎలక్షన్స్ లో 1 లక్ష ఓట్ల తేడాతో గెలిచాను. ఈ ఎలక్షన్స్ లో మొత్తం 3 లక్షల ఓట్లు నాకే. అన్నా అన్నా, తెల్లదోనే బాంబు వేసేసాడన్నా. అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది. మీరు ఓడిపోవడం ఖాయమన్నా. ఏంట్రా వాగుతున్నా? నేనేం వాగట్లేదన్నా. ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది. వెళ్ళండి అన్నా, వెళ్ళి టీవీ చూడండి. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. ఏంటే మొగుడికేసి లుక్కులు ఇస్తున్నా? పోవే. కాంట్రాక్టర్ చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. ఆ రోజు మీటింగ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళంతా మెంటలుగాళ్ళన్నా. ఇప్పుడు చూసావా, అయ్యగారి భాగవతం ఊరంతా తెలిసిపోయింది. అంతా ఈ టీవీ వల్లేరా? ఎమ్మెల్యే రాజు అన్నయ్య, ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు. నేలమట్టం చేసేయండి. అలాగే అన్నయ్య. రేయ్ రండ్రా. త్రిశూలం టీవీ కొత్త చిరునామా నంబర్ 10, రాజీవ్ నగర్. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఘాసైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు. అన్నయ్య, లైవ్ లో చూపించి పరువు తీసుకున్నాడు రా. ఏం చెబుతున్నావు అక్కడ? అడ్రస్ మార్చేశాడు అన్నయ్య, వెతుకుతురా. క్షమించండి, త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది. ఎలక్షన్లు అయ్యేంత వరకే వీళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఉన్నమాట చెప్పాలంటే వాడే వేశాడు మీకు వేటు. ఇంకా ఏం చేస్తున్నావురా? అన్నయ్య, అడ్రస్ మళ్ళీ మార్చేశాడు. కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని. దుర్మార్గుడా, మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది. అయితే ఒకటి, తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు. కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది. మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది. మళ్ళీ క్షమించండి, త్రిశూలం టీవీ పాత అడ్రస్ కే. పాత అడ్రస్ కే. త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రండి పెడదాం. రేయ్,
ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా? వదులుతామంటారా? మీ అందరినీ నరికేస్తా. ఇదంతా లైవ్ లో వస్తుంది. ఎన్నో అర్థం చేశాడు, అందులో ఇది కూడా ఒకటి అవుతుంది. ఏందో పట్ట చూస్తా ఉండవు, పేరు చెంకొయ్యా. మూర్తి గారిని వదలమన్నా. రేయ్ వాడిని వదిలేయట్రా. రేయ్ నీకే చెప్పేది. శంకర్ని వదలమనరా. ఆ కోట్లింగాన్ని కూడా కోట్లింగాన్ని వదలమనరా. రేయ్ వాడిని వదలంట్రా. వదలంట్రా. రేయ్ నువ్వు ముందా ఈశ్వరుని వదలరా. వారికే చూస్తావేంట్రా? వదలమంటున్నానుగా, వదలు. అన్నయ్య ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది? డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా? నేను మాత్రమే కాదు, ఊరంతా చూస్తున్నారా. ఏమంటున్నావు అన్నయ్య? లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం. నేను గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా. వెంటనే వచ్చేయండి రా. రేయ్ ఇచ్చిన బిల్డప్ చాలరా, నోరు మూసుకుని పో. వాడెందుకు వెళ్ళిపోయినాడు? వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడు? ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 17 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి 5000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరులో భుజంగం 28 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడే అందిన సమాచారం, ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 47 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థి భుజంగం 8 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు 8000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకురా పూలమాల? ఏంటన్నయ్య మూడోసారి గెలిచావుగా? ఎన్ని ఓట్లతో? 10 ఓట్ల తేడాతో గెలిచామన్నా. అయ్యా 10 ఓట్లు 1000 ఓట్లు గెలుపు గెలిపే. దొంగ ఓట్లు ఎన్ని వేశారు? 25,000 ఓట్లు అన్నయ్య. అవి వేయలేదంటే చెప్పరా. వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళం. నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా? ఎవర్రా? ఈశ్వర్ అన్నయ్య. ఏంట్రా ఈశ్వరి? రాయ్ ఆ పూలమాల అలాగే ఉంచుకోండి. వాడి శవానికి వెయ్యాలి. రాయ్ లాక్కురండి రావండి. మీనా మీనా ఏంటన్నపూర్ణ అంత కంగారుగా ఉన్నావు? ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు. ఎప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడతాడు అని భయంగా ఉంది. కాసేపు మీ ఇంట్లో ఉండెళ్తాను. దానికి ఇంతగా అడగాల? కావాల్సినంత సేపు ఉండు. ఏంటో ఎక్కడ ఉన్నావు? నాతో బయలుదేరు. ఎక్కడికి? ఎన్నికలు పూర్తయ్యాక ఎక్కడికైనా నాతో వస్తానన్నావుగా. అన్నాను, అందుకని ఇలా ఉన్న పాడంగా. ఏం మాట్లాడుకు, నాతో బయలుదేరు. బట్టలైనా మార్చుకొస్తానమ్మా. ఏం అక్కర్లేదు, పద పోదాం. పోనీ. ఎక్కడికమ్మా? శ్రీశైలానికి. శివ 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 శ్రీశైల క్షేత్రం ఈశ్వర నిలయం, ముక్తికి మార్గం కైవల్యధామం. విశ్వము కంతా హృదయ భాగము, భక్తుల మదిలో నిత్య తేజము ఈశ్వర నిలయం. శ్రీశైల క్షేత్రము ఈ సుదినం మా హృదయం శివమయమే శివమయమే.
మరణం ఒక జాగృతి కిరణం జ్యోతిమయమే జ్యోతిమయమే శ్రీశైవ క్షేత్రం జ్యోతిమయమే ఓం నమః శివాయ నమః. రా స్వామి, స్వామి మీరొచ్చు మా అబ్బాయిలానే ఉన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నేను బిడ్డలాంటి వాడిని. చెప్పండి. మా అబ్బాయి చూడ్డానికే మీలా ఉంటాడు, కానీ మీలో ఉన్న సహన గుణం మచ్చుకు కూడా మా వాళ్ళలో లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా న్యాయం ధర్మం అంటూ గొడవల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఒక దైవం కరుణాస్వరూపం అయితే ఇంకొక దైవం ఉగ్రస్వరూపం. దేవుళ్లలోనే ఇన్ని తేడాలున్నప్పుడు మనుషులు ఒకేలా ఎలా ఉండగలరు? నేనలా అనుకోలేకపోతున్నాను స్వామి. నా భర్త అర్ధాంతరంగా చనిపోయారు. ఆయన చావు సహజమైంది కాదు. వీడిలా ప్రతి సమస్యలోనూ తలదొచ్చడం వల్లే దుర్మార్గులు చంపేశారు. అసలు ఆయన చావుకి కారణం కేవలం కోపం, ఆవేశమే. ఏంటమ్మా ఇవన్నీ చెప్తావు? నువ్వు ఊరుకోరా. ఏ ఆవేశం కోపం మా ఆయన్ని చంపేశాయో అదే ఆవేశం కోపం వీడికి కూడా వచ్చేసాయి స్వామి. నా భర్త నాకు దూరం అయినట్టు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది. మీరే వీడి మనసు మార్చాలి స్వామి. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొందరికి అనుభవిస్తేనే అర్థమవుతుంది. మీ అబ్బాయి ఏ కోవలోకి వస్తాడో నాకు తెలియదు. మీ అబ్బాయితో నేను కొంచెం విడిగా మాట్లాడచ్చా? అందుకే స్వామి వీడిని తీసుకొచ్చాను. ఒరే వెళ్ళి స్వామీజీతో మాట్లాడు. ఏంటమ్మా నువ్వు? పోరా. ఎందుకు బాబు మీ అమ్మగారిని ఇబ్బంది పెడతావు? అయ్యో ఆవిడ గురించి వదిలేయండి స్వామి. ఎప్పుడు ఏదోటి సణుగుతూ ఉంటుంది. ఊళ్ళో సంగతులు అస్సలు ఏమీ తెలియవు. ఊళ్ళో సంగతులు నీకు అనవసరం. ముందు పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా నువ్వు నడుచుకో. అందుకని సామాజిక స్పృహ ఉండకూడదని నేను చెప్పడం లేదు. ప్రతివాడికి సామాజిక స్పృహ ఉండాలి. గాంధీజీ హింసకు పాల్పడ్డారా? కత్తి చేత పట్టారా? ఎవరి మనసుని నొప్పించకుండా ఆయన దేశభక్తిని ప్రదర్శించారుగా. అందుకే ఒక సామాన్యుడు మహాత్ముడై ఈనాటికి జీవిస్తున్నాడు. సమాజం పట్ల నీకున్న శ్రద్ధని ఈ విధంగా చూపించు. సైన్యం శత్రువులతో పోరాడితే దాని పేరు యుద్ధం. ఒక పోలీస్ నేరస్తుడితో గొడవ పడితే దాని పేరు కర్తవ్యం. ఇప్పుడు నువ్వు గొడవ పడుతున్నావే, దాని పేరేమిటి? యుద్ధమా? కర్తవ్యమా? నేను చెప్తాను. రౌడీయిజం. బతికుండగా మనం చేసిన తప్పులకి చనిపోయిన తర్వాత మన ఆత్మ బాధపడకూడదు. నువ్వు చెప్పేది నాకు వినపడుతుంది, నేను చెప్పేది నీకు వినపడుతుంది. మన ఆలోచన కూడా ఆ దేవుడికి తెలుస్తుంది. ఒక మంచి మనిషికి చెడు ఆలోచనలు ఉండకూడదు. స్వామి, మనకి ఆలోచన ఒకటే, మాట ఒకటే. ఇంతవరకు మీరు మాట్లాడారు, ఇప్పుడు నేను మాట్లాడచ్చా? రావణాసురుడిని అంతం చేశాడే శ్రీరాముడు, ఆయన ఏమన్నా పోలీసా? కంసుడిని మట్టు పెట్టాడే మన శ్రీకృష్ణుడు, ఆయన ఏమన్నా సైనికుడా? చెప్పండి స్వామి. కాదు. మరి వాళ్ళు చేసిందేమిటి? రౌడీయిజమా? అది అసుర సంహారం. అప్పుడు నేను చేసింది అంతే. అందుకని నేను దేవుణ్ణి కాదు, స్వాములని కాదు. స్వామి, మీరు జ్ఞానులు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు. మీ లక్ష్యం ప్రశాంతంగా జీవించడం. కానీ నేను ఒక సగటు మనిషిని. జీవించడమే నా లక్ష్యం.
ఈ కలికాలంలో జీవితమే ఒక పోరాటం. నేను పోరాడి తీరాలి. గుడికొచ్చే వాళ్ళలో 190% మంచివాళ్ళు. వాళ్లతోటే మీ జీవితం. కానీ సమాజంలో 190 మంది హంతకులు, దొంగలు, దగాకోర్లు, దోపిడీదారులు, పోకిరీలు, పోరంబోకులు. వాళ్లతోటే నా జీవితం. నేనెలా ప్రశాంతంగా ఉండగలను? మీరు చెప్పినట్టు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలంటే ఉండొచ్చు. కానీ ఎలా? ఇంట్లోకి జొరబడి చెల్లెలు చేపట్టుకుని లాగుతారు, చూస్తూ ఊరుకోవాలి. ఫ్రెండ్ని నడి రోడ్లో రౌడీలు కొడతారు, నరుకుతారు, చూస్తూ ఊరుకోవాలి. అయిన వాళ్ళు ఆస్తంతా దోచుకుపోతారు, అవన్నీ సహిస్తూ చూస్తూ ఊరుకోవాలి. నేను చెప్పినవన్నీ వదులుకుంటేనే ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత నాకు అనవసరం. అనుభవించిన వాడు చేసే ఉపదేశానికి, అనుభవించని వాడు చేసే ఉపదేశానికి చాలా తేడా ఉంది. సరే, మీరు దేవుణ్ణి నమ్ముతారుగా? దేవుడి ఆశీస్సులు, కృపా కటాక్ష వీక్షణాలు మీకున్నాయిగా. అంతెందుకు, మీకు శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు కదా. అది నిజమే అయితే 3 మాసాలు 90 రోజులు నా స్థానంలో మీరుండండి, మీ స్థానంలో నేనుంటాను. మీ స్థానంలో నేనుండడం గొప్ప విషయం కాదు. 3 మాసాలు అక్కడ నుండి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి. సహనంతో ఉండమంటే సహనంగా ఉంటాను, తిట్టద్దు అంటే తిట్టను, కొట్టద్దు అంటే కొట్టను, నించోమంటే నించుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. అంతెందుకు, చచ్చిపోమంటే చచ్చిపోతాను. ఇది మీ మీదొట్టు. ఈశ్వరుడి మీద వెళ్ళి బయట ఉన్న మీ అమ్మగారిని పిలుచుకురండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇంకో 3 నెలల వరకు ఆవిడే మీ అమ్మగారు. వెళ్ళండి. అమ్మా, స్వామీజీ పిలుస్తున్నారు, లోపలికి రండి. నన్నెప్పుడు ఏకవచనంతో పిలిచేవాడివి, స్వామీజీతో మాట్లాడిన 5 నిమిషాల్లో నీలో ఎంత మార్పు వచ్చేసింది. స్వామీజీ మహిమ. రా. నేను రిలీజ్ అయింది రిలాక్స్ కోసం కాదురా, రివెంజ్ కోసం. ఎక్కడ్రా ఈశ్వర్? ఏం స్వామి, మా అబ్బాయికి చేయాల్సిన ఉపదేశం చేసేసారా? అన్నీ ఉపదేశించారు, ధైర్యంగా తీసుకువెళ్ళండి. వెళ్ళరా, పెళ్లి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకో. ఏంటి రాజా, ఆదిలోనే హంసపాద? ఇప్పటికే ఏం మించిపోలేదు. బాగా ఆలోచించి నిర్ణయించుకో. సార్, 3ోసారి గెలిచారు కదా, మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు? వచ్చే ఎలక్షన్లో నాకు సీట్ రావాలి, మళ్ళీ నే ఎమ్మెల్యేనవ్వాలి. అప్పుడు ఆ ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి. ఎలక్షన్లైన మరుక్షణం ఆ ఈశ్వర్ని నేనే నా చేతులతో అడ్డంగా నరికేయాలి. అదేరా నాకు నిజమైన గెలుపు. నా నియోజకవర్గ ప్రజలకి నేను ముఖ్యమైన వాగ్దానం చేశాను, వెంటనే దాన్ని నెరవేర్చాలి. రాయ్, ఊరికి బయలుదేరండ్రా. నా వల్ల నీలో మార్పు వస్తుందో రాదు, ఈ సమాజం నీలో మార్పు తెస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.